హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్. సో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నెల్లూరు జైల్లో ఉన్నటువంటి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించారు, జైలుకి వెళ్ళి కలిసి వచ్చారు. సో ప్రధానంగా ఏంటంటే ఎలక్షన్స్ టైంలో జరిగిన అనేక రకాల గొడవల్లో పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద అనేక ఆరోపణలతో కేసులు నమోదైనాయి. సో ఆ కేసుల్లో భాగంగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచడం జరిగింది. పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, పరామర్శించారు. సో ప్రధానంగా పరామర్శించిన తర్వాత జైలు బయట ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. సో మీడియా సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీడియా సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్లో భాగంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత రాష్ట్రం అనేది రావణ కాష్టం అవుతుంది. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదో వాళ్ళందరి మీద తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి, ఆస్తులు ధ్వంసం జరుగుతుంది. ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది, ప్రజలు కూటమికి అవకాశం ఇచ్చింది దేనికి అంటే ప్రజలకు మంచి చేయడానికి. మేము మంచి చేసి ఓడిపోయాము, మేము ఏ తప్పు చేయలేదు. సో మీరు చెప్పే మోసపు హామీలను కొంతమంది ప్రజలు, ఒక 10% ప్రజలు నమ్మారు. సో ఆ 10% ఎవరైతే నమ్మారో వాళ్ళు మీ వైపు రావడం వల్ల మేము ఓడిపోయాం, కానీ ప్రజల్లో మా మీద ఎలాంటి వ్యతిరేకత లేదు అని చెప్పి స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ విధ్వంసాలన్నీ మానండి, స్కూల్స్ తెరిచి చాలా రోజులైంది, సుమారు 1 కోటి మంది పిల్లలు అమ్మ ఒడి కోసం ఎదురు చూస్తున్నారు. సో 1 కోటి మంది పిల్లలు అమ్మ ఒడి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ హామీ ఏమైంది, ఇంకా వేయలేదేంటి అని ప్రశ్నించారు. అదేవిధంగా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, రైతులు పంటలు వేసుకునే టైం వచ్చింది. సో రైతు భరోసా అనేది ఎక్కడ అని చెప్పి ప్రశ్నించారు. అదేవిధంగా మా రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన మహిళలు ఎవరైతే 2 కోట్ల మంది ఉన్నారో, ఈ 2 కోట్ల మందికి నెలకి 1500 ఇస్తా ఉన్నారు, వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి కూటమి యొక్క ప్రభుత్వం యొక్క హామీల మీద ప్రధానంగా ప్రశ్నించారు. ఈ హామీలు నెరవేర్చండి కానీ ప్రజల జోలికి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఆపాలి అని చెప్పేసి, ఇలాంటి సంస్కృతి కనుక కొనసాగితే భవిష్యత్తు రోజుల్లో అనేక తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కూడా చేయడం జరిగింది. సో ప్రధానంగా ఏంటంటే మొట్టమొదటిసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయి ప్రతిపక్ష నేతగా ఈరోజు మీడియా సమావేశంలో నెల్లూరులో కనిపించడం జరిగింది. సో ఇప్పటివరకు ఏంటంటే ఓటమి తర్వాత అంతర్గతంగా కొన్ని రకాల సమీక్షలు, నాయకులను ఇంటికి పిలిపించి కూటమి గల కారణాలను తెలుసుకున్నారు. సో తర్వాత పులివెందులు వెళ్ళారు, అటు నుంచి బెంగళూరు వెళ్ళారు. బెంగళూరు నుంచి నేరుగా మళ్ళీ తాడేపల్లి తన సొంత నివాసానికి వచ్చారు. వచ్చిన వెంటనే వచ్చిన తర్వాత రోజే నెల్లూరులో వెళ్ళి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడం జరిగింది. సో ఈ పరామర్శలో కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఘాటు విమర్శలే చేశారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు కూడా అండగా ఉంటారని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయి ప్రతిపక్ష నేతగా మొట్టమొదటిసారి ప్రజలకు కనిపించారు. కూటమి మీద కూడా అనేక రకాల విమర్శలు చేశారు. అదేవిధంగా పిన్నెల రామకృష్ణారెడ్డి కేసులో కూడా పిన్నెల రామకృష్ణారెడ్డిపై పెట్టిన కేసుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అన్యాయంగా పిన్నెల రామకృష్ణారెడ్డిని ఇరికిచ్చారు. మే 13న సంఘటన జరిగితే మే 24న కేసు కట్టారు. హత్యా ప్రయత్నం కనుక జరిగితే కనుక ఇన్ని రోజులు టైం ఎందుకు తీసుకున్నారు? ఎవరైతే కేసు పెట్టారో సిఏ నారాయణ రెడ్డి అని ఆయన పిన్నెల రామకృష్ణారెడ్డి కనీసం ఎదురెదురు కూడా పడనప్పటికీ కూడా పిన్నెల రామకృష్ణారెడ్డిని అన్యాయంగా ఇరికించారు ఈ కేసులో. సో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అనేది తీవ్ర స్థాయిలో కక్ష సాధింపు చర్యలకు చేపడుతుంది, ఆస్తులను ధ్వంసం చేస్తుంది, రాజశేఖర రెడ్డి విగ్రహాలను నాశనం చేస్తుంది, ఇంతవరకు అమ్మ ఒడి ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు అని చెప్పేసి తీవ్ర స్థాయిలో ప్రభుత్వం మీద విమర్శలు అనేవి చేశారు. సరే, అటు ప్రభుత్వం వైపు నుంచి కూడా అనేక మంది మీడియా సమావేశాలు పెట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా విమర్శలు చేశారు. సో ప్రధానంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పాత్రలోకి అయితే వచ్చినట్టుగా కనపడుతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.